ఐటీ స్కూల్లో చాలా మంది ఇలా వచ్చిన వాళ్ళు, కొంతమంది అయితే అసలు మేమేనా నమ్మలేకుండా ఉన్నవాళ్ళు. ఇప్పుడు జాహ్నవి ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేకపోతే అభినయం మాట్లాడినా కానీ అనవసరంగా 6 నెలలు వేస్ట్ చేసామే, అనవసరంగా సంవత్సరం వేస్ట్ చేసామే, ఇలాంటి ఆలోచన మీరు ఉంటే గనక, అలా ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే జస్ట్ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకే అర్థమవుతుంది. అంతే కదా సార్? అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఒక పాయింట్ ఏంటంటే 100 స్టూడెంట్స్ అన్నది అమ్మాయి అప్పుడు ఉండేది. వీళ్ళు జాయిన్ అయిన కొత్తలో స్లోగా తగ్గించేశాను. సూపర్ 30 బ్యాచ్ అని పెట్టి 2 బ్యాచ్లు పెట్టాం. అంటే 30-60కి పెట్టాం. ఇప్పుడు 60లో 20 మంది వెళ్ళిపోతారు. అంటే ఒక 10 మంది పాత వాళ్ళు, కొత్త వాళ్ళు 30. అంటే ఒక 40 to 50 స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్ లో ఉండదు. హైయెస్ట్ నెంబర్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ నా టార్గెట్ అది కూడా కాదు, ఓన్లీ 30 మంది. ఇంకా తగ్గిస్తున్నాను క్రౌడ్, యాక్చువల్ గా కట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ కున్న బ్యూటీ ఏంటంటే 30 to 40 స్టూడెంట్స్, మ్యాక్స్ 50 ఉంటారు అనుకుందాం. 4-5 ఫ్యాకల్టీస్ ఉంటారు. నాతో పాటు సంతోష్ గారు, నేను, రమేష్, ఇంకొక అమ్మాయి త్రిపుర. సో వీళ్ళు 4 ప్లస్ నేను తయారు చేసిన అభినయ లాంటి వాళ్ళు ఒక 7-8 మంది ఉంటారు. సో వాళ్ళే క్లాసెస్ వాళ్ళు చెప్తారు, మేము చెప్తాం, నా వీడియోస్ ఉంటాయి. తర్వాత ఒక మేడం కంప్లీట్ హెచ్ఆర్, ప్లేస్మెంట్స్ మాత్రం మొత్తం ఆమె ఒక మేడం మొత్తం అడ్మిషన్ చూసుకుంటది. సో ఇక్కడ మీరు గమనిస్తే నాతో పాటు 4 ఫ్యాకల్టీస్, 2 స్టాఫ్, అంటే 6 ఎంప్లాయీస్, 40 మంది స్టూడెంట్స్. అంటే తక్కువ మంది స్టూడెంట్స్, ఎక్కువ ఎంప్లాయీస్ ఉండటం వల్ల మైక్రో లెవెల్ అబ్జర్వేషన్, మైక్రో లెవెల్ సర్వీస్ ఉంటుంది. 7-8 మందిని ఎందుకు ఫ్యాకల్టీని మీరు అనుకుంటారు కదా, అదేంటంటే ఎవ్రీ 5-6 మందికి ఒక మెంటర్ని పెట్టి క్లాస్ చేస్తాను. దాన్ని చిన్న చిన్న క్లాస్ రూమ్ తయారు చేస్తాను. సో దానివల్ల ఏమంటే ప్రతి స్టూడెంట్ మీద అటెన్షన్ ఉంటుంది. అది సక్సెస్ కి ఒక కారణం. అంటే ఈజీ స్టూడెంట్ కి ఇది బెటర్. ఇప్పుడు మేము ఒక డ్రైవ్ పెట్టామంటే 30-40 స్టూడెంట్స్, మ్యాక్స్ 50 స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉండరు. సో ఆ 40-50 మంది డ్రైవ్లు ఇప్పుడు వీళ్ళ కంపెనీలో 10 మంది ప్లేస్ అయ్యారు. వీళ్ళ క్యాలిబర్ లో స్టెప్ బై స్టెప్ ఒకసారి 5, ఒకసారి 3, ఒకసారి 10 మంది ఒక 15-20 రోజుల్లో ప్లేస్మెంట్, ఒక 1 month అయ్యారు. సో ఈ ఇంటర్వ్యూస్ అన్ని జరిగింది వెరీ తక్కువ క్రౌడ్ మధ్యలో. సో అది అనేది ఈజీ కదా కొట్టడం. వీళ్ళిద్దరి దృష్టిలో వాళ్ళ ఎకడమిక్ లో వాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్, బట్ నా దగ్గర హీరోలు, మా దగ్గర వాళ్ళు డైమండ్స్ అయిపోయారు. సో ఈ అంటే ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉంటది, కరెక్ట్ వాతావరణం దొరికితే వాళ్ళు హైలైట్ అవుతారు. విషింగ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, రైట్ ప్లేస్ రైట్ టైంలో వెళ్తే గనక ఖచ్చితంగా సక్సెస్ ని చూస్తాం అనడానికి నిదర్శనమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి 2 స్టూడెంట్స్ అండి. వాళ్ళు ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ టైం వేస్ట్ అయినా కూడా ఒక కరెక్ట్ ప్లేస్కి వచ్చారు, వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారు. సో మీరు కూడా అలాగే ఐటీ ప్రొఫెషన్గా సెట్ అవ్వాలి అని అనుకుంటే కనుక రకరకాల ప్లేసెస్కి తిరిగి ఉంటే, బట్ ఒక్క ప్లేస్కి మీరు మిస్ అయి ఉంటారు, అదే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. వీళ్ళు చెప్పినటువంటి ట్రైనింగ్ విధానం అనేది ఖచ్చితంగా జాబ్ని సంపాదించే వైపు మీరు వెళ్తారు, స్కిల్ఫుల్గా తయారవుతారని అంటున్నారు. మీకు కూడా మేము సెర్చ్ చేస్తున్నామండి అనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద నేను అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే నెంబర్ కూడా ఇస్తాను. ఒకసారి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్